మేడ్చల్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఫిర్యాదిగూడలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు నడుస్తుంది. తెల్లవారుజాము నుంచి కూల్చివేతలు చేపట్టింది హైడ్రా సిబ్బంది. సర్వే నెంబర్లు 1, 12లోని శ్మశాన వాటికలను కబ్జా చేసి అమ్మేశారు కబ్జాదారులు. అదేవిధంగా నిన్న సేజ్ స్కూల్లోని అక్రమ నిర్మాణాలు కూల్చివేసింది హైడ్రా సిబ్బంది. నిన్న ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో పర్యటించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్కు అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆక్రమణలపై హైడ్రా సిబ్బంది ఉక్కుమాదం మోపింది. హైడ్రా అధికారుల చర్యలతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచం మీద ప్రభుత్వం వచ్చి ఇంత ప్రాబ్లం మేము ఊర్లో 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు అమ్ముకొని వచ్చి ఏమో కాలం లేదు ఏం లేదా 2 ఎకరాలు వీటిని దాటితో దున్నుకుంటారు, ఏం చేస్తాము ఆ పైసలు కూడా వేస్తలేడు అనేసి అమ్ముకొచ్చుకొని ఇక్కడ కొనుక్కున్నాం. ఇక్కడ కొనుక్కొని కష్టపడి కొనుక్కున్నాము, కట్టుకున్నాము, 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాము. ఇన్నేళ్ళ నుంచి ఉన్నాక కూడా నాకు అది అనిపిస్తలేదా? ఎవరు జాగాలు కొంటలేరా, భూములు కొంటలేరా, ఇండ్లు కట్టుకుంటలేరా? పేద ప్రజలు ఎడదలుగా పడాలి, రోడ్ల మీద వానలు పడితే నిద్రలో పోయిన పిల్లల్లో తీసుకుపోయి మందిర్లలో వేసినాం. ఎవడు ఉండనిస్తాడు ఈ వర్షాకాలం ఈ బాణాలు కొడుతున్నాయి. ఈ ప్రాపర్టీ 220 గదాలు నేను కొనుక్కున్నాను. 2 years బ్యాక్ నేను కొనుక్కున్నాను. నేను కొనుక్కున్నంత వరకు ఇది సర్వే నెంబర్ 1 లో ఉందని మాకు తెలియదు, 12 part లో ఉందని చెప్పారు. సడన్ గా ఈ రోజు పొద్దున్నే 1 సర్వేలో ఉందని చెప్పేసి వచ్చి కూలగొడుతున్నారు మొత్తము. మేము ఫుల్ ఎల్ఆర్ఎస్ కట్టాము, లేఅవుట్ పర్మిషన్ ఉంది, గ్రామ పంచాయతీ మున్సిపల్ పర్మిషన్ ఉంది, మాకు ఫుల్ ఎల్ఆర్ఎస్ కట్టాము, మున్సిపల్ పర్మిషన్ ఉంది, జిప్లేషన్ పర్మిషన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నాము, బోర్ వేసుకున్నాము, ఇల్లు కట్టుకున్నాము, కరెంట్ మీటర్లు అప్లై చేసుకున్నాము, నల్ల బిల్లు కడుతున్నాము, ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము. 4 సంవత్సరాల నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ ఉంది దీనికి. 4 సంవత్సరాల హౌస్ నెంబర్ ఉంది. హౌస్ నెంబర్ ఎవరు ఇచ్చారు? మున్సిపాలిటీ వాళ్ళు ఇవ్వలేదా? గవర్నమెంట్ ఇవ్వలేదా? గవర్నమెంట్ సంబంధం లేదా? అన్ని గవర్నమెంట్ ఇచ్చింది. కట్టుకున్నాక ఇవాళ 4 సంవత్సరాల నుంచి హౌస్ ట్యాక్స్ పర్మిషన్ అన్ని కట్టించుకొని ఇవాళ వచ్చి సడన్ గా పొద్దున 6 గంటలకు వచ్చి సర్వే నెంబర్ 1 లో వస్తుంది. సర్వే నెంబర్ 1 లో మరి 200 గదాలే ఉందా? సర్వే నెంబర్ 1 ఎంత ఉంది ఫిర్యాదిగూడలో? సర్వే నెంబర్ 1 పర్వతపూర్లో ఎంత ఉంది? సర్వే నెంబర్ 1 లో మాది ఒకటే వస్తుందా? ఒకటే ఊళ్ళు కొట్టేసి ఇది ఒకటే రాత్రి రికార్డులు మార్చిర్రు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంది? ఎవరు రాలే ఇక్కడికి, నోటీస్ ఇవ్వలేదు, కనీసము ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నిన్న వచ్చిండు రంగనాథ్ వచ్చిండు, కనీసం మా మాట కూడా ఆయన ఇట్లా చూసుకుంటూ పోయిండు, అట్లా చూసుకుంటూ వెళ్ళిపోయిండు. ఇట్లా చూసుకుంటే పోయి కొలగొట్టనగానే ఎక్కడ పడితే అక్కడ కొలగొట్టుకుంటూ పోతే ఏముంది? సీఎంల కంటే ఎక్కువైపోయినారు వీళ్ళే ఇక్కడ హైడ్రా వాళ్ళు. ఎవరు మాట వింటున్నారు వాళ్ళు? పెద్ద పెద్ద కొలగొట్టు లేదు, వాళ్ళు చిన్న వాళ్ళు ఈ 1 రూమ్లు 2 రూమ్లు వేసుకున్న వాళ్ళే కొలగొడుతున్నారు. పర్మిషన్ ఎందుకు ఇచ్చారు వీళ్ళు? గవర్నమెంట్ కదా పర్మిషన్ ఇచ్చింది.